హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హన్సీ చెర్రీ క్యూట్ ఫ్యామిలీ. ఈరోజు అయితే ఫ్రెండ్స్ నేను కొన్ని ఎక్సర్సైజెస్ చెప్పాలనుకుంటున్నాను మీకు. ఇవి చెప్పడానికి నేనేమి యోగా టీచర్ని ఇంకోటి కాదు, కానీ చాలామంది అమ్మాయిలు ప్రెగ్నెన్సీ తర్వాత వెయిట్ లాస్ అవ్వడానికి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. వెయిట్ తగ్గక ఏం చేసినా కానీ వెయిట్ తగ్గట్లేదని చెప్పి చాలా డిప్రెషన్లోకి కూడా వెళ్ళిపోతుంటారు. సో అలాంటప్పుడు ఏంటంటే మనం డెలివరీ అయిన వెంటనే ఎక్సర్సైజెస్ చేయడానికి కూడా మనకి అవకాశం ఉండదు. సో ఒక 6 months అలా, అంటే సిజేరియన్ అయిన వాళ్ళైతే 6 months గ్యాప్ తీసుకొని చేయమని చెప్తారు కదా. సో అలా ఎవరైనా సరే ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు అయితే అస్సలు బాధపడద్దండి. నార్మల్గా అయితే, కాకపోతే మనం చేయాల్సిందల్లా సిన్సియర్గా ట్రై చేయాలి. మనం వెయిట్ లాస్ అవ్వాలని మనం ఫిక్స్ అయిపోవాలన్నమాట. అప్పుడే మనం సిన్సియర్గా చేయగలం. నేనైతే ఇప్పుడు నా 2 డెలివరీస్ అయిపోయినాయి. ఇప్పుడు మా చిన్నోడికి 8 years అనమాట. సో 8 years ఇప్పుడు నేను ఆల్రెడీ వెయిట్ లాస్ అయ్యి ఇప్పుడు ఒక 6 months అలా అవుతుంది. సో ఆ 6 months బిఫోర్ వరకు నేను చాలాసార్లు, అంటే నాకు నచ్చినప్పుడల్లా ఏవో కొన్ని ఎక్సర్సైజెస్ యూట్యూబ్లో చూసి చేసేయడం, మళ్ళీ వదిలేయడం, ఒక 10 days చేయడం, అంటే ఒక 2-3 days చేయగానే మనకి బాడీ పెయిన్స్ వస్తాయి కదా, ఆపేసేదాన్ని. బట్ అలానే ఎప్పుడు చేసినా కానీ అంతే. ఎప్పుడో నాకు బాగా డిప్రెషన్ అంటే బాగా బాధ అనిపించినప్పుడు, నన్ను చూసి నేను ఏంటి ఇంత లావ్ అయ్యాను అని అలాంటి ఫీలింగ్ ఏమైనా వచ్చిందనుకోండి, అప్పుడు చేసేద్దామని రెడీ అయిపోయేదాన్ని. బట్ బాడీ పెయిన్స్ వస్తే ఇంకా ఆపేసేదాన్ని. సిన్సియర్గా చేయలేదు. బట్ లాస్ట్ 6 months బ్యాక్ మాత్రం నేను చాలా సిన్సియర్గా ట్రై చేశాను. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్తో పాటు కొన్ని ఎక్సర్సైజెస్ చేశానండి. ముఖ్యంగా ఏంటంటే బెల్లీ ఫ్యాట్. అంటే నేను అన్ని ఎక్సర్సైజెస్ చేశాను. కొన్ని కష్టమైనవి ఉంటాయండి, అవి అందరం చేయలేము. ముఖ్యంగా డెలివరీ తర్వాత కొన్ని ఎక్సర్సైజెస్ అందరం చేయలేము కదా అండి. సో అందరూ కూడా ఈజీగా చేయగలిగే ఎక్సర్సైజెస్ మాత్రమే నేను కూడా చేశాను. అవి చేస్తూ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తూ ఆ ఎక్సర్సైజెస్ చేస్తూ నేను ఈజీగా వెయిట్ లాస్ అయ్యానండి. ఇంకా అంతకంటే వెయిట్ లాస్ అయితే ఇంక ఇంట్లో తిడుతున్నారు బాగాలేదని చెప్పి ఇంకా అక్కడికి ఆపేస్తాను నేను. మెయిన్ ఏంటంటే డెలివరీ అయిన తర్వాత అమ్మాయిలకి బాడీ అంతా సన్నగా ఉన్నా కానీ పొట్ట మాత్రం అసలు విపరీతంగా కనిపిస్తుంటుంది. కొంతమంది ఏంటంటే ఓన్లీ పొట్ట మాత్రమే తగ్గాలనుకుంటారు, కొంతమంది బాడీ అంతా తగ్గాలని అనుకుంటారు. సో నేనైతే పొట్ట తగ్గాలనే ఉద్దేశంతో చేశానండి. బట్ అన్ని ఎక్సర్సైజెస్ చేశాను కాబట్టి ఓవరాల్గా తగ్గాను. బట్ నేనైతే తగ్గుతానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. బట్ అంత సిన్సియర్గా ట్రై చేశాను కాబట్టి తగ్గానని నా ఫీలింగ్. అండ్ నేను అప్పుడు చేసిన ఎక్సర్సైజెస్ కొన్ని మీకు చూపిస్తాను. మెయిన్ అయితే ఏంటంటే ప్లాంక్ ఎక్సర్సైజ్ అండి. ప్లాంక్ ఎక్సర్సైజ్ ఆ ప్లాంక్ అనేది చాలా చాలా యూజ్ అవుతుందండి, చాలా హెల్ప్. అంటే స్టార్టింగ్లో ఎవరు కూడా ఎక్కువసేపు ఉండలేరు. మినిమం 1 minute ఉండడానికి ట్రై చేయండి. బట్ ఎక్కువసేపు అయితే ఉండలేమండి, అంతసేపు ఎవరు చేయలేము. స్టార్టింగ్లో 20 seconds ఉండగలం, తర్వాత 30 seconds, తర్వాత 40 seconds, అలా నేను 40 to 50 వరకు ఉండగలిగేదాన్ని. అంతకుమించి నేను ఒక 2 months చేశాను కాబట్టి అంతకుమించి చేయలేదులేండి. ఒక 50 seconds, 40 seconds వరకు, 50 seconds వరకే నాకు చాలా కష్టం అనిపించింది. బట్ ఓకే, మిగతా ఎక్సర్సైజెస్ అన్నీ చేసేదాన్ని. సూర్య నమస్కారాలు కూడా చేశాను కొన్ని రోజులు. అంటే ఒక 1 week ఒకటి చేశాను, సూర్య నమస్కారాలు చేశాను అనుకోండి, ఇంకో 1 week నార్మల్ ఎక్సర్సైజెస్ చేసేదాన్ని. అలా చేసి ఫైనల్గా అయితే నేను 7 kgs తగ్గాను. తర్వాత మళ్ళీ ఇప్పుడైతే ఊరెళ్ళాను కదా, మళ్ళీ కొంచెం పెరిగాను అని అనిపిస్తుంది. మళ్ళీ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేశాను. నార్మల్గా పొలం పనులకు వెళ్ళిపోయే వాళ్ళు అనుకోండి, విలేజెస్లో ఇంకా కష్టపడుతూనే ఉంటారు కాబట్టి వాళ్ళకి స్పెషల్గా ఏం వర్కౌట్స్ అవసరం లేదండి. బట్ ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ చేసేవాళ్ళు, కూర్చొని ఎక్కువ పని చేసేవాళ్ళు, వాళ్ళకి ఖచ్చితంగా వర్కౌట్స్ అనేవి ఉండాలి. పిల్లలకి ఒకప్పుడు స్కూల్స్లో ఎక్కువ ఎక్సర్సైజెస్ అని, గేమ్స్ అని ఉండేవి. బట్ ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాయి చెప్పండి, ఎప్పుడో ఒకసారి పెడుతున్నారు. సో పిల్లలు కూడా ఆటలు తగ్గించేశారు. ఇప్పుడు మొబైల్ ఫోన్ ఎక్కువ అయిపోయింది కాబట్టి, మొబైల్ ఫోన్ యూసేజ్ అనేది ఎక్కువ అయిపోయింది కాబట్టి ఇంకా ఆటలు కూడా చాలా తగ్గిపోయి. సో ఏంటంటే ఎక్సర్సైజెస్ పిల్లలైనా చేయొచ్చు, పెద్దవాళ్ళైనా చేయొచ్చు. డెలివరీ అయిన తర్వాత 6 months నుంచి ఎవరైనా చేసుకోవచ్చు అండి. నేను నా కళని, అంటే వెయిట్ తగ్గాలి అనే నా కళని నేనైతే నా డెలివరీ తర్వాత 8 years తర్వాత నెరవేర్చుకున్నాను అనమాట. అంటే అది నాదే ఫాల్ట్లేండి, నేనే సిన్సియర్గా ట్రై చేయకపోవడం వల్ల ముందు తగ్గలేదు. బట్ ఇప్పుడైతే తగ్గాను. సో ఎక్సర్సైజెస్ చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చూపిస్తున్నది ప్లాంక్ ఎక్సర్సైజ్ అండి. ఇదైతే స్టార్టింగ్లో చాలా కష్టంగా అనిపిస్తుంది, నాకు కూడా అలానే అనిపించింది. నేనైతే ఫస్ట్ అయితే ఒక 20 seconds, అంటే 20 numbers లెక్క పెట్టేదాన్ని, తర్వాత ఒక 30 numbers, అలా పెరుగుతూ ఒక 40-50 వరకు వచ్చానండి. 60 వరకు ఉండగలను, 60 numbers లెక్క పెట్టేంత వరకు ఉండగలను మ్యాక్సిమం. ఈ ఎక్సర్సైజ్లో మనం చేతులు దండ పెట్టుకొని, అలాగే కాళ్ళు, వేళ్ళు ఉంటాయి కదండి, ఆ వేళ్ల పైన మాత్రమే మనం ఉంటామన్నమాట. సో దీనివల్ల ఏంటంటే ఆ వెయిట్, మన బాడీ వెయిట్ అంతా కూడా స్టమక్ పైన వచ్చి పడుతుంది. దానివల్ల అక్కడ ఉండే ఫ్యాట్ కరిగే అవకాశం ఉంటుందన్నమాట. అందుకనే ఇది చాలా ఇంపార్టెంట్ అండి వెయిట్ లాస్లో. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేయొచ్చు.
నేను చేసిన దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇంకా క్షమించండి, ఎందుకంటే నేనైతే ప్రొఫెషనల్ కాదు కాబట్టి నాకు వచ్చిన రీతిలో నేను చేశానండి. నాకైతే యూజ్ అయింది. అండ్ దీంతోపాటు ఇంకొన్ని ఎక్సర్సైజెస్ కూడా చేస్తాను, అవి కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ అయితే ఒక 5 బేసిక్ అండ్ సింపుల్ ఎక్సర్సైజెస్ అనేవి చూపిస్తానండి. డెలివరీ అయిన తర్వాత 6 months తర్వాత ఎవరైనా కానీ ఇవి చేసుకోవచ్చండి, ఎందుకంటే ఇవి చాలా సింపుల్. నార్మల్గా మనం చిన్నపిల్లలు ఎలా ఆడుకుంటామో అలా జస్ట్ సింపుల్గా చేసే ఎక్సర్సైజ్ అనమాట. వాళ్ళు వీళ్ళు చేయకూడదు అని ఏం లేదండి. బట్ ఏంటంటే మనలో ఉండాల్సింది కాన్ఫిడెన్స్ అనమాట. మనం డైలీ చేస్తూ ఉండాలి. దీనికి తోడు మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కనుక యూజ్ చేసామనుకోండి, దాంతోపాటు ఇది కూడా తోడే మన వెయిట్ తగ్గడానికి మనకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎవరైనా సరే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఈరోజు రేపు అని అస్సలు వాయిదాలు వేయకూడదండి. అలా వేసాము అంటే ఇంకా అంతే సంగతులు. నేను కూడా అలానే ఫస్ట్ చేసేదాన్నండి, బట్ అలా చేసినప్పుడు ఎప్పుడు కూడా నేను వెయిట్ లాస్ అవ్వలేదు. బట్ ఎప్పుడైతే సిన్సియర్గా ట్రై చేశానో అప్పుడే అయ్యాను. ఫ్రెండ్స్, మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటాను, బాయ్ బాయ్.